ఈ ఎక్సర్సైజ్ పేరు కేబుల్ సీటెడ్ కేబుల్ గుడ్ మార్నింగ్స్. ఓకే, ఇది ఎవరికైతే ఆల్రెడీ నా దగ్గరికి బ్యాక్ పెయిన్ ఉంది అని వస్తారో వాళ్ళకి బ్యాక్ పెయిన్కి రీహాబ్ వర్కౌట్. ఓకే, ఇది మీ ఈ బాడీ పార్ట్ అండ్ అప్పర్ గ్లూట్స్, ఈ బాడీ పార్ట్ ఎరెక్టర్స్ అంటారు వీటిని, మీ లోవర్ బ్యాక్ మజిల్స్ అండ్ మీ అప్పర్ గ్లూట్స్, ఈ రెండింటిని ట్రైన్ చేస్తుంది. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో మీకు కొంచెం అలవాటు అయ్యే వరకనే నేను ఈ వర్కౌట్ ఇంక్లూడ్ చేస్తా. వన్స్ యూ యాక్చువల్లీ స్ట్రెంథెన్ యువర్ లోవర్ బ్యాక్ మజిల్స్, దెన్ ఐ రీఇంట్రడ్యూస్ అదర్ వర్కౌట్స్ ఇన్ టు యువర్ ప్రోగ్రామ్. ఎప్పుడైనా కేబుల్ని మోకాల కంటే కిందికి సెట్ చేసుకోండి. ఓకేనా, మోకాల కంటే కిందికి సెట్ చేసుకోండి. ఇట్లాంటి గ్రిప్ ఫైండ్ చేయండి, వీ బార్ గ్రిప్ అంటారు దీన్ని. ఓకే, ఆ గ్రిప్ ఫైండ్ చేసి లోయెస్ట్ లోడ్ వేసుకొని విల్ ఇంట్రడ్యూస్ మోర్ రెప్స్. ఓకే, అండ్ బెంచ్ని కొంచెం దూరం పెట్టుకోండి సో యూ కెన్ యాక్చువల్లీ పుష్ బెటర్. ఓకే, యా, అండ్ ఇది ఇట్లనే ఉండాలి. విల్ గో ఆల్ ది వే అండ్ యూ విల్ పుష్ అప్. ఓకే, నా చేతులు పొజిషన్ మారట్లేదు, నేను కిందికి వెళ్ళినా కానీ నా చేతులు అట్లనే ఉంటున్నాయి. అండ్ నేను పైకి వస్తున్నప్పుడు నా లోవర్ బ్యాక్ మజిల్స్ అండ్ నా గ్లూట్స్ యూజ్ చేసి నేను స్క్వీజ్ చేస్తున్నాను, నా బ్యాక్ని స్క్వీజ్ చేస్తున్నాను. నా బ్యాక్ స్ట్రైట్ ఉందా? ఓకే, బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి వచ్చి నా లోవర్ బ్యాక్ మజిల్స్ని స్క్వీజ్ చేస్తున్నా, నా అప్పర్ గ్లూట్స్, అప్పర్ షెల్ఫ్ ఆఫ్ గ్లూట్స్ని స్క్వీజ్ చేస్తున్నా. సి, నా చేతులు ఎక్కడున్నాయో అట్లనే ఉన్నాయి, జస్ట్ నేను అప్పర్ బాడీ మాత్రమే మూవ్ చేసి నేను ఈ వర్కౌట్ని పర్ఫామ్ చేస్తున్నా. అవునా, క్లియర్గా యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఇవి స్క్వీజ్ చేస్తూ ఈ బాడీ పార్ట్ని స్క్వీజ్ చేయడం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ వర్కౌట్ని ఎప్పుడైనా రెపిటేషన్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఆల్రెడీ మీ బ్యాక్ మంచిగా లేదని ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ రాస్తా. మీరు ఎక్కచెక్కాలకు పోయి నేను హెవీ వెయిట్ చేస్తా అంటే మళ్ళీ ముడ్డి బొక్క ఇరుగుతుంది. సో లైట్ వెయిట్, అట్లీస్ట్ 15 to 20 reps, ఒక 3 sets 4 sets, ఒక 6 to 8 weeks మనం చేసిన తర్వాత నేనే ప్రోగ్రాంలో చేంజెస్ తీసుకొస్తా. సమాజ్ అవుతుంది కదా.